నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. మిగతా జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మార్గశీర్ష మాసం మొదలవుతోంది. ఈ 13వ తారీఖు నుంచే మార్గశీర్ష మాసం మొదలు. అయితే బుధ వక్రగతి కూడా మొదలు కాబోతోంది అదే రోజున. 13వ తారీఖు బుధవారమే. దీన్ని ఎలా చూడొచ్చండి? ఇది ఏ రాశుల వారికి కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే తెలుసుకోవాలని. బుధుడు అనేటువంటి గ్రహం ఏమిటి అంటే మనకు ఒక గ్రహాలకు అన్నింటికి సంబంధించి ఒక రాకుమారుడు. రాకుమారుడా? బాలుడు అని కూడా చెప్తుంటారు కదా. రాకుమారుడు ఎంతో అందము కావచ్చును, అసలు ఇక అద్భుతమైనటువంటి తెలివితేటలు, అదేవిధంగా మేధాశక్తి, ఇక సూపర్ అన్నట్టుగా మాట కావచ్చును, అన్ని రకాలుగా. అంటే ఎవరి జాతకంలో అయినా కూడా ఈ యొక్క బుధ గ్రహము వక్రించినా లేదా తను నీచబడేటువంటి స్థానంలో ఉన్నా కూడా ఈ యొక్క బుధ గ్రహము అంటే చేతిరాత అనేటువంటిది కాదు, వారి యొక్క తలరాత కూడా ఆ విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది 100% కూడా. కనుక ఇట్టి బుధుడు మనకు ఈ యొక్క కార్తీక మాసంలో అమావాస్య తదనంతరం మనకు మొదలయ్యేటువంటి మార్గశీర్ష మాసం నుండి అది ఏదైతే మొదలవుతుందో బుధవారము 13వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు వక్రం చెందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రజెంట్గా కూడా ఈ యొక్క బుధ గ్రహం మనకు ధనస్సు రాశిలో ఉండడం జరుగుతూ ఉన్నది. అక్కడి నుండి వృశ్చికంని చూడడం జరుగుతుంటుంది. కనుక మనకు దాని వలన కలిగేటువంటి ఇంపాక్ట్స్ అన్ని రాశులకు ఉండవు. కనుక ఈ యొక్క బుధుడు ఎవరికి యోగిస్తుండు మాత్రమే మనం తెలుసుకుందాం. కనుక దానికి సంబంధించి మెయిన్గా ఏమిటంటే బుధుడు ఏమిటి అంటే మెయిన్ తెలివితేటలు, వ్యాపారము, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా దానికి బాగా అంటే బాగా ఉపయోగపడడం. అదేవిధంగా మేనమామలు, ఒకవేళ 4వ స్థానంలో బుధుడు చక్కటి స్థానంలో ఉంటే మేనమామ కూతురుని వివాహం చేసుకోవడం కానీ, లేదా మేనమామకు సంబంధించినటువంటి వ్యాపారంలో తను కూడా భాగం అవ్వడం కానీ, మేనమామ నుండి సహాయ సహకారాలు పొందడం కానీ. చూడండి, ఇప్పుడు చాలామంది కూడా కొంతమంది మేనమామల ద్వారా ఎదిగేటువంటి వారు చాలామంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే అది వారి జాతకరీత్యా బుధుడు ఆ విధంగా ఉండడం వలన ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు బుధుడు చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తాడు, కానీ ఆయన గురించి పెద్దగా బయట తెలియదు కదండి. అందరూ శని భగవానుడిని అనుకోవడమో, రాహుకేతులను అనుకోవడం అనుకుంటుంటారు, కానీ చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తాడు. అంటే చెప్తున్నా కదా, తను రాకుమారుడు అని చెప్పడం జరుగుతున్నది. కనుక తను మంచి స్థానాలలో ఉన్నట్టయితే వారి లక్షణాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎంతో వినయంగా మాట్లాడడం కానీ, ఎంతో అద్భుతమైనటువంటి మనకు వాయిస్ ఇవ్వడం కానీ, వాళ్ళ వాయిస్ కూడా బాగుండడం కానీ, వాక్చాతుర్యం కూడా. ఈ బుధుడు బాగా ఉన్నటువంటి వారికే డబ్బింగ్స్ చెప్పేటువంటి వారు కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్స్లో ఉండేటువంటి వారు కూడా ఉంటారు. ఎందుకంటే అంటే వారు నటించడానికి పనికి రాకుండా కూడా వారి వాయిస్ అయితే ఉపయోగపడుతుంది. కనుక ఇప్పుడు మనకు ఈ యొక్క బుధుడు వక్రించేటువంటి సందర్భంలో ముందుగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మీనరాశి వారికి చాలా కలిసి వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా వీరి కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇది కొనుక్కోవాలని కానీ, లేదా హెల్త్ రిలేటెడ్ కానీ, ఉద్యోగ రిలేటెడ్ కానీ ఏది ఉన్నా కూడా ఈ బుధుడు తీర్చేటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని రోజులు ఉంటుందండి ఈ పరిస్థితి వీళ్ళకి? ఇది వీరికి డిసెంబర్ ఎండింగ్ దాకా ఉంటుంది. డిసెంబర్ 28, 29 దాకా ఉంటుంది. అటు పిమ్మట ఎండింగ్లో చెప్తాను నేను ఇది. అయితే ఈ విధంగా డబ్బు సంపాదన కావచ్చును వీరికి. అదేవిధంగా వీరు ఏదైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో ఆ బిజినెస్లో, వ్యాపారంలో ఉండేటువంటి వ్యాపారము విశాలంగా అంటే పెరిగేటువంటి పరిస్థితి, విస్తరణ పెరిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి, ప్రయాణాలు ఇటు ఎక్కడికైనా వెళ్ళేటువంటి సందర్భాలలో ప్రయాణాలు ఫలించేటువంటి పరిస్థితి. అదేవిధంగా నిల్వధనం ఏదైతే ఉంటుందో అది పెరగడం. అటు పిమ్మట మేనమామ నుండి సహాయ సహకారాలు, లేదా మేనమామకు సంబంధించినటువంటి అమ్మాయిని ఇష్టపడేటువంటి సందర్భంలో ఇది సరైనటువంటి సమయం, తనను అడగండి వివాహం చేసుకుంటా అనేటువంటి సందర్భం కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా, హౌస్ చేంజెస్ సంబంధించి ఏమైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకునేటువంటి సందర్భం అయినా కూడా మీనరాశి వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పడం జరుగుతుంది. వీరు ఈ విధమైనటువంటివి ఏదున్నా కూడా ముందుకు వెళ్ళవచ్చు 100% కూడా. ఇంకే రాశుల వాళ్ళకి బాగుందండి. ఇంకా నెక్స్ట్గా వృషభ రాశి వారు. వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి వైవాహిక జీవితంలో
ఆనందం వెల్లివిరిసేటువంటి పరిస్థితి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి. అంటే ఏవైనా ఇప్పుడు కొందరికి ఒక తీరు ఉంటుంది, మరికొందరికి ఒక తీరు ఉంటుంది. వీరికి జరిగినటువంటి సంఘటన వారికి జరగాలి అనేటువంటిది లేదు, వారికి జరిగినటువంటి సంఘటన వీరికి జరగాలి అనేటువంటి. కొంచెం భార్యాభర్తలలో ఏమైనా ఎడముఖం పెడముఖం ఉండేటువంటి సందర్భాలు కావచ్చును, ఏమైనా గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి అనుకున్నట్టయితే ఇప్పుడు సమసిపోయేటువంటి పరిస్థితి. అటు పిమ్మట ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి లాభాలు కావచ్చును. వ్యాపారంలో వివాహం కాని వారికి ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా వివాహం అయ్యేటువంటి సందర్భం, భాగస్వామితో గొడవలు ఉన్నా కూడా సర్దుమణిగేటువంటి పరిస్థితి. అంటే ఇది ఇంపార్టెంటా అనేటువంటి ఆలోచించుకునేటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకు అంటే నేను ఈ విషయం చెప్పడం అంటే, ఇప్పుడు జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరగడము అనేటువంటి సందర్భంలో ఇక్కడ వారి మధ్యలో ఏవైనా వైవాహిక ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉన్నట్టయితే కొందరు ఈగో ఫీలింగ్కి వెళ్ళి కొన్ని రోజుల దాకా మాట్లాడకుండా ఉండడం కానీ, లేదా ఇంటికి పంపించి వేయడం కానీ జరుగుతుంది. ఇట్లా కూడా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోని కానీ, లేదా అత్త మామయ్యలకు ఫోన్ చేసి మీరు వచ్చి 4 రోజులు తీసుకొని పో అని చెప్పడం కానీ, ఇలాంటి సందర్భాలు జరిగినటువంటి వారికి ఇప్పుడు ఈ బుధుడు ఏమిటి అంటే సంధి కుదిర్చేటువంటి సందర్భం కూడా ఉంటుంది. కనుక ఇక్కడ వీళ్ళ లోపల మార్పు వచ్చి నా భార్య నేను తీసుకొచ్చుకోవడం కానీ, సఖ్యత అనేది పెరుగుతుంది. అది విషయం. అందు గురించి అదే విధంగా కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు. అటు పిమ్మట కొంచెం వీరు ఏమిటి అంటే క్రిటిసిజం అనేటువంటిది తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఇక కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి మంచి చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క బుధుడు మీనరాశిని ఎంతో కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది. గుడ్గా మంచిగా కూడా వ్యాపారులకు మంచి లాభాలు కావచ్చును. అదేవిధంగా ఏ పని అయితే మీరు అనుకుంటూ ఉన్నారో ఆ పనికి సంబంధించి జరిగేటువంటి ఈ 20-25 డేస్ సరిపోతాయి. ఈ 20 డేస్లో ఖచ్చితంగా కూడా మీకు ఎవరికైనా ఎవరి జీవితంలో అయినా కూడా ఏదో ఒక మిరాకిల్ జరగడానికైనా అద్భుతం జరగడానికైనా ఒక 2-3 రోజులు చాలు. మనకు 20 డేస్ ఉంది. ఈ 20 డేస్లో మీనరాశి వారికి మంచి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితితో పాటుగా వీరు హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికి కొంచెము బాగుండేటువంటి పరిస్థితి. ఏమైనా ఆపరేషన్స్ కానీ ఏమైనా చేసుకుంటా అనుకునేటువంటి వారు ఈ 20 రోజులలో చేసుకోండి. ఎలాంటి ఆపరేషన్స్ అయినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగాలలో లాభాలు కావచ్చును. ఖచ్చితంగా కూడా ప్రమోషన్స్ 100% వస్తాయి. కుంభరాశి వారికి ఏదో రకంగా వీరికి మిరాకిల్ జరిగేటువంటి పరిస్థితి ఉంది కుంభరాశి వారికి. సో ఈ 3 రాశుల వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి సమయం. 3 రాశుల వారికి. ఇక మిగిలిన రాశుల వారి గురించి అంటే అవసరం లేదు. 3 అద్భుతంగా ఉన్నాయి కనుక ఈ ముగ్గురు ఎందుకు అంటే, ఇప్పుడు కుంభరాశి అయినా మీనరాశి వారైనా కూడా పాపం ఏలినాశనిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యో నా జీవితం ఇంతేనా. ఎందుకంటే చాలా కాల్స్ కూడా మాట్లాడుతున్నాం కదా. అయ్యో అందులో మెయిన్ మీనరాశి వారు, కుంభరాశి వారు, లేదా కర్కాటక రాశి వారు వీరే.